ఇలాంటి న్యూ వీడియోస్ కోసం కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను క్యాలిక్యులేటర్లో మన ఫొటోస్ని వీడియోస్ని ఎలా హైడ్ చేయాలన్నది చెప్పాను. సో అలాగే చూడండి, ఇవాళ ఇంకొక యాప్ తీసుకొస్తున్నాను. మన మొబైల్లో ఉండేటువంటి క్లాక్లో ఎలా హైడ్ చేయాలి అన్నది. దీనికోసం చూడండి, ప్లేస్టోర్లోకి వచ్చేసి టైమర్ లాక్ ఫోటో వీడియో హైడ్ అని చెప్పినా వస్తుంది, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఏం చేస్తుందంటే మీకు క్వశ్చన్ అని అడుగుతుంది. మీ ఇష్టం వచ్చిన ఆన్సర్ ఇచ్చేయండి. ఇక్కడ టీచర్ నేమ్ అండ్ ఏంటంటే నేను జస్ట్ ఏదో ఇస్తున్నాను, మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి. నెక్స్ట్ ఏంటంటే మన ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టైం సెట్ చేయమంటుంది. మీ ఇష్టం వచ్చిన టైం సెట్ చేసుకోండి. నేనేంటంటే 12:30 పెట్టాను, లేదంటే మీరు 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, ఓకేనా? ఎలాగైనా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా ఇచ్చి మిడిల్లో ట్యాప్ చేయాలన్నమాట. చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మీరు పిక్చర్స్లో యాడ్ చేయాలనుకోండి, పిక్చర్స్లోకి వచ్చేసేయండి, ప్లస్ బటన్ కొట్టండి. కొట్టిన తర్వాత మీరు యాడ్ చేసేటప్పుడు ఏది యాడ్ చేయాలనుకుంటున్నారు, గ్యాలరీ, ఓకేనా? నేను గ్యాలరీలోకి వచ్చాను. వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి చాలా కనిపిస్తున్నాయి, ఓకేనా? ఇక్కడ నేను చూడండి, కొన్ని ఫొటోస్ని నేను హైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఫొటోస్ని ఏంటంటే జస్ట్ అలా క్లిక్ చేసి పైన లాక్ సింబల్ కనపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. చేయగానే ఏంటంటే ఈ మొత్తం వచ్చేసి ఇక్కడ హైడ్ అయిపోతాయి అన్నమాట, ఓకేనా? అలా కాకుండా మీరు ఇక్కడ డైరెక్ట్గా ప్లస్ బటన్లో చేస్తే ఇక్కడే కనిపిస్తాయి. నేను పిక్చర్స్లో చేశాను కాబట్టి ఇక్కడ వస్తున్నాయి, ఓకేనా? ఇలా ఏంటంటే సింపుల్గా మనం మొత్తం హైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ చూడండి, ఈ యాప్ను మనం ఓపెన్ చేయాలి అంటే ఇది యాక్చువల్గా జరుగుతున్న టైం కౌంటింగ్ చూపిస్తుంది, ఓకేనా? ఓపెన్ చేస్తే మిడిల్లో ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మీరు ఎంత టైం అయితే పెట్టారో ఆ టైం మళ్ళీ పెట్టేసేసి మిడిల్లో ట్యాప్ చేస్తే మళ్ళీ ఇది అన్హైడ్ అయ్యి కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు ఈ యాప్ని డిలీట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా అన్హైడ్ చేసుకున్న తర్వాతే వీటిని డిలీట్ చేయాల్సి ఉంటుంది యాప్ని. అలాగే వీడియో నచ్చితే లైక్